ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమైనది రైతు భరోసా. సో గ్రామంలో ఉన్న వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరాకి సమయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్కు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల రూరల్ మండలంలో కండ్లపల్లిని మొదటిసారిగా తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత మిగతా అన్ని గ్రామాలకు వీటిని అమలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవకు సంబంధించి గతంలో మీరు వివిధ దశలలో ఇచ్చిన అన్ని అప్లికేషన్స్ను వెరిఫై చేయడం జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించి మీ సేవలో పెట్టిన అప్లికేషన్లు, ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్లు, సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ మనం వెరిఫై చేసి వీటిని సాచురేషన్ మోడ్లో అందరూ ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటగా మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మిగతా అన్ని విషయాలు మన గౌరవ శాసనసభ్యులు గారు మీకు వివరిస్తారు. అండ్ వాటికి సంబంధించిన శాంక్షన్ పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. సో ఈ మిగతా ఇంకెవరైనా ఎలిజిబుల్ ఉన్న సందర్భంలో కూడా మీరు మిగతా అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు. ఎప్పుడైనా మీరు సంబంధిత పంచాయతీ సెక్రటరీకి కానీ, ఎంపీడీఓ గారికి కానీ, తహసీల్దార్కి కానీ ఇవ్వచ్చు. ఇది సాచురేషన్ మోడ్లో, అంటే ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామంలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాలను ఈరోజు ప్రారంభింపజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక పైన ఉన్న ఆర్డీఓ శ్రీ మస్తాన్ గారికి స్పెషల్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా రాగానే చిన్నపిల్లలు ముందుగా అదే చెప్తారు, హ్యాపీ రిపబ్లిక్ డే. చాలా సంతోషం. రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈనాడు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న సంతృప్తి కలుగుతా ఉంది. మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి పుట్టిన నేను రాజకీయాల కంటే ముందే ఒక డాక్టర్గా ఇక్కడున్న చాలా కుటుంబాలతో నాకు అనుబంధం. మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక వేదికగా కండ్లపల్లి గ్రామంలో ఈ సభ జరుపుతున్నందు సందర్భంలో అన్ని వర్గాల వారు ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా వివిధ సర్వేలు చేస్తూ అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి అర్జీలను తీసుకొని మా అధికారులు నిరంతరం మా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడున్న జిల్లా అధికారులందరూ నిరంతరం మన జగిత్యాల ప్రాంతంలో కొన్ని సమాచారం సేకరించడం జరిగింది. ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి, స్వతంత్రం వచ్చి వాటికి మనం చూస్తాను. ఇది 76వ గణతంత్ర దినోత్సవం, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత. మరి మొదటి నుంచి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి సంక్షేమ పథకాలు మొదలైనవి. నేను చూస్తుంటే మరీ చిన్నప్పుడు కాదు కానీ నేను 8వ తరగతి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వచ్చిండే. అప్పుడు మా ఊరు అంతర్గమ పక్కనే మాధవ్ 100 ఇండ్లు కట్టింటి. అప్పుడు ఇండ్ల మంత్రి భట్టా శ్రీరామూర్తి గారు ఒక పెద్ద మంత్రి ఉండేవారు. ఇప్పుడు మంత్రి వస్తే కొత్త మేము కూడా 13 ఏళ్ళ పిల్లగాని కాబట్టి మంచిగా తెలుసు నాకు. ఈ రకంగా అప్పటి నుంచి పేదవాళ్ళు ఇండ్ల కోసం ఎట్లా చూస్తారు, ఇల్లు ఇస్తే ఎంత సంతోషిస్తారు అనేది తెలుసు. ఆయన చాలా పెద్ద ఊరు మా గ్రామం. మరి ఆనాడు అప్పుడు ఆ పెద్దలు చేసే కార్యక్రమానికి అన్ని వర్గాల వారు ఉంటారు. అసలు మాది ఒకటే ఇల్లు,
మా ఇంటి పేరుతో కానీ మా కులవది ఒకటే ఇల్లు. నాకు 90% ఓట్లు ఇస్తారు 3000. 90% ఓట్లు వేసి బాజాబ్తా అక్కడ వాటి అంటే రెడ్డిస్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, పేదవాళ్ళు, దళితులు అందరు. అంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తే గుర్తుంచుకుంటారు. గతంలో చేసిన వాళ్ళని గుర్తుంచుకుంటారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. గత 10 సంవత్సరాలు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో మరి ఒక్క కళ్ళపల్లి గ్రామంలోనే 47 రేషన్ కార్డులు వస్తున్నాయంటే నిజంగా ఆనందంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అప్పుడు రైతు బంధు అనే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పుడు నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు రైతు బంధు గురించి చెప్పినప్పుడు భూమి లేని నిరుపేదలు, కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తారా, లేనోళ్ళ సంగతి ఏంటని చెప్పి చాలాసార్లు మమ్మల్ని నిలదీయడం జరిగింది. ఈ రాజకీయాల్లో సహజం. నిలదీయగానే ఇవాళ మీడియా ఎక్కువైంది కాబట్టి ఇటు అటు వస్తుంటే అవన్నీ సహజం, దులుపుకొని పోవాల్సిందే కదా, తప్పదు. మరి ఈనాడు ఇక్కడ భూమి లేని నిరుపేదలకు ఇంకా ఎక్కువ వస్తాయి కావచ్చు. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 26 మందికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2 విడతలుగా, అంటే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ 6,000, అంతే కదా. ఆ విధంగా అందరికి భూమి లేని నిరుపేద కూలీలు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు 20 ఓసీలు కూడా కావచ్చు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండ్ల విషయంలో జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున నేను కట్టించగలిగిన, ఎందుకంటే అక్కడ పెద్ద ప్రాజెక్ట్ వచ్చిండే, చిన్న చేస్తే నష్టం వచ్చే పరిస్థితి ఉండే. అక్కడ కూడా కాంట్రాక్ట్ వదిలిపెట్టిపోయాడు. కానీ ఒక పెద్ద కాంట్రాక్టర్ నా అదృష్టం కొద్ది దొరికితే ఆడ కట్టడం, అది నా విజయానికి కూడా ఎంతో తోడ్పడ్డది. కానీ గ్రామాలలో కట్టలేకపోయినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి నిర్ణయించింది. దీంట్లో కొంత కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తప్పకుండా భూమి లేని నిరుపేదలకు ఇండ్లు వస్తాయి. ఇంకా కొంతమందికి రాలేదని ఉండొచ్చు. ఏ విధంగా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. నిన్ననే మాట్లాడినా. నేను హైదరాబాద్ నుంచి నేను వస్తూ ఉన్నా. వస్తుంటే నా పక్కన మా శ్యామ్, మా పిఏ కూర్చొని, ఆయనకు 9 ఏళ్ళైంది పెళ్ళై, నా ఇంటనే ఉంటున్నాడు 10 ఏళ్ళ కింద. నాకు రేషన్ కార్డు రాలేదు. నాది మళ్ళీ రాలేదు సార్ అన్నాడు. ఎందుకు రాలేదంటే ఏమో రాలేదు సార్ అన్నాడు. నేను అడిగినా, ఇది అంతకుముందు పేరు మీ నాన్నతో ఉన్నదా అని. ఉన్నది సార్. నీ భార్య మీ అత్తగారింటి కాడ ఉన్నది సార్. నన్ను తీసేయించిన మరి ఆడ తీసేయించకపోతే కొత్తది ఎట్లా వస్తుంది? అయితే గతంలో ఒక అనుమానం ఉండే, రేషన్ కార్డు వస్తుందో రాదో అని చెప్పి అట్లీస్ట్ ఆరోగ్యశ్రీ కన్నా దీనికన్నా మనకత్తాను అట్లే ఉంచుకున్నాం. మరి ఇప్పుడు అట్లాంటిది లేదు. మరి అక్కడ డిలీట్ చేయించుకుంటే ఇవాళ ఈ 67 మంది కాదు, 47 మందే కాదు, ఇంకా కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా రమ్మన్న అట్లేమన్నా ఉన్నాయా, ఉంటే మీరు చెప్పండి అని చెప్పి. నేను గౌరవ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు, వారిని కోరుతా ఉన్నా ప్రతి చోట కూడా తహసీల్దార్లకు చెప్పి, ఎందుకంటే నాతోటి రోజు ఉన్న మా పిఏకే ఇంకా అర్థం కాలేదు నిన్నడదాక. కాబట్టి కొంత గ్రామ సభలలో అక్కడ ఇక్కడ రసబస అయిన విషయం మనం చూసినాం. మన దగ్గర ఎక్కువ కాలేదు కానీ వేరే చోట్లలో. కాబట్టి మీరు కొంత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు మేము కూడా చూస్తాం. మా తాజా ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారు. అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ పెళ్ళైన వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు కోరుకుంటారు, తప్పలేదు. ఇప్పుడు నేను ఒక పెద్ద వకీలు కొడుకుంటాను, కానీ మా నాన్న నేను మెట్పిల్ల దవాఖాన పెట్టాను. ఫస్ట్ పెట్టగానే తర్వాత తహసీల్దార్గా రిటైర్ అయ్యారు గంగారాం సార్. ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఉండే. పోయి బాబుకు ఒకటి రేషన్ కార్డు ఇప్పిప్పాడు. నేను నాకెందుకే రేషన్ కార్డు అని. నేను అప్పుడు ఆధార్ లేదు. అరే ఒక గుర్తింపు అనేది ఉండాలి, రేషన్ కార్డే మనకు గుర్తింపు అని చెప్పి, గులాబీది తెల్లది కాదు అయితే రేషన్ తీసుకున్నాడు, పింక్ కార్డ్ తెచ్చిచ్చి, నేను ఫోటో ఇచ్చులేదు అన్నట్టు. ఫోటో కావాలి కదా. ఓ 10 రోజులు తిరిగి నాన్న ఫోన్ చేసి వదిలి పెడుతున్నారు ఇవన్నీ. అంటే దీనికి ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక బియ్యం అనే కాకుండా రేషన్ కార్డు ఉంటే ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది ప్రతి వాళ్ళు. సో అది జరగబోతున్నది. దాంతో పాటుగా రైతన్నలకు గతంలో ఒక్కొక్క పంటకు 5,000 రూపాయలు ఇచ్చినాం, దాన్ని 6,000 రూపాయలకు చేసాం. అంటే సంవత్సరానికి 12,000. ఈరోజు ఇక్కడ 118 మంది 129 మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మా ఏయూ గారు ప్రభుత్వ సొమ్ము జమ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అవుతుంది ఇవాళ అవుతుందని చెప్పి రేపు అవుతుంది. ఎందుకంటే
నేనే ఒక ఉదాహరణ చెప్తా. నాకున్న భూమిలో అంతర్గామంలో ఒక 4 ఎకరాలు, నేను అసలు ఇదివరకు ఆ భూమి చెరువులు ఉన్నాయి, నేను చూడలే. ఎందుకంటే ఎప్పుడో ఏసంగి వండిస్తారు, మనమే వరదకాలం నుంచి పైప్ లైన్ వేసినాం, ఆ చెరువులు నీడింది. సో ఊరు పక్కన ఉండే లింగంచడంలో 1 ఎకరం ఉన్నది, నాకు సగం, మా తమ్ముడు సగం. ఊరు ఎరువులో 3 ఎకరాలు ఉన్నది, అమ్మంగా తొవ్వలు 2 ఎకరాలు. నేను మొన్ననే ఏఓ గారికి రాసి ఇచ్చి పంపించిన. నాకున్నది ఒకటే తోట 14 ఎకరాలు 15 గుంటలు, మోక మీద 13 ఎకరాలు 36 ఉంది, కానీ రోడ్డు పోయి ఉంటుంది. నాకు అంతే ఇవ్వండి, అంతకంటే ఇవ్వకండి, మిగతా తీసేయండి అని చెప్పి నేను స్వచ్ఛందంగా ఇచ్చేసి. అంటే ఒక నాకే గత 6-7 ఏళ్ళకెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయినప్పటికీ 4 ఎకరాలకు ఎక్స్ట్రా పడ్డాయి. అట్లాంటివన్నీ కూడా తీసేసే కార్యక్రమం ఉన్నది. తీసినప్పుడే ఉన్న వాళ్ళై వినియోగం లేని తీసినప్పుడు పేదవాళ్ళకు పెంచి ఇవ్వచ్చు. మరి ఆనాడు 5,000 ఇస్తే ఇవాళ 6,000 ఇస్తున్నారు. మరి ఈ రకంగా ఈ 4 పథకాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలా సంతోషం. గతంలో బీడీ కార్మికులకు వేస్తే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రావడం, అందులో ఇక్కడ మన గ్రామంలో 26 మందికి రావడం అనేది చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే కూడా ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది. ఇంకా ఏమైనా తప్పిపోయి ఉంటే వారికి కూడా తప్పకుండా అందుతాయని చెప్పి కూడా ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు ఇక్కడికి మంచి కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించిన గౌరవ ఆడియో గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మన మండల అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, స్థానిక నాయకులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీపూర్లో నాకు చాలా దగ్గర ఒక వాళ్ళ భార్య పేరు మీద కూడా కార్డు ఉంది, కానీ పనికినాడు పోలే. అది నాకు కార్డు ఉంది, నా భార్యకి వస్తలేదు అని చెప్పి వచ్చింది. 20 రోజులైనా పని చేసి ఉండాలి. ఎందుకంటే పని చేసే కూలీలకే ఇది ఇచ్చేయాలని. జాబ్ కార్డు తీసుకొని హైదరాబాద్లో కూడా ఉండొచ్చు మనం. కాబట్టి ఆ విషయాల్లో కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ ఎవరైనా అంటే కూడా మీరు చెప్పాలి. 20 రోజుల పని దినాలు ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇంకెవరైనా లేకుండా ఇంకా ముందు యాడ్ అవుతూ ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.